హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం వీక్లీ కాంటెస్ట్ నెంబర్ 179లోని మినిమం అబ్సల్యూట్ డిఫరెన్స్ బిట్వీన్ టూ వాల్యూస్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఎరేలోని 0, 1, 2 అనే వాల్యూస్ మాత్రమే ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఒక పెయిర్ ఐజే ఈజ్ కాల్డ్ వ్యాలిడ్ ఇఫ్ నమ్స్ ఆఫ్ i ఈక్వల్ టు 1 అండ్ నమ్స్ ఆఫ్ j ఈక్వల్ టు 2. మనం 1 అనే ఎలిమెంట్కి 2 అనే ఎలిమెంట్కి మధ్య మినిమం డిఫరెన్స్ ఎంతో ఆ డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ అది ఎగ్జిస్ట్ అవ్వలేని సిచ్యువేషన్లో -1 రిటర్న్ చేయాలి. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. 0th ఇండెక్స్, 3rd ఇండెక్స్, డిఫరెన్స్ అంతా 3 - 0 3. ఇది 3rd ఇండెక్స్ 4 5, ఇది 5th ఇండెక్స్ 5 - 3 2. మినిమం డిఫరెన్స్ అంతా 3 2లోని 2 కదా, సో 2ని రిటర్న్ చేసాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఓన్లీ 1 మాత్రం ఉంది, 2 అనేది లేదు, సో -1 రిటర్న్ చేసాం. ఇది చాలా ఈజీ సొల్యూషన్. ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ డిఫరెన్స్ ఇనిషియల్గా ఏముండదు కాబట్టి ఇన్ఫినిట్ వాల్యూ పెట్టుకోండి. నెక్స్ట్ లాస్ట్ ఏం వాడాము, లాస్ట్ ఇండెక్స్ ఎంత అనేది స్టోర్ చేసుకుంటాం. ఇనీషియల్గా లాస్ట్ ఇండెక్స్ ఏముండదు కదా, -1. లెన్ ఆఫ్ లూప్ పెట్టుకొని మనం ట్రావర్స్ చేసుకుంటాం చివరి దాకా. ట్రావర్స్ చేసుకొని ఏం చెక్ చేయాలి? మనం 0 చెక్ చేయకూడదు, అంటే నాట్ ఈక్వల్ టు 0 అయితే సరిపోతుంది. అంటే ఇన్ కేస్ ఆ వాల్యూ అనేది 1 కానీ 2 కానీ అయితేనే అప్పుడు ఈ ఇఫ్ కండిషన్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎప్పుడైతే 1 కానీ 2 కానీ ఉన్నప్పుడు ఇఫ్ లాస్ట్ నాట్ ఈక్వల్ టు -1 అవ్వాలి, అంతేనా? లాస్ట్ అనేది ఈక్వల్ టు -1 అంటే ఏంటి? దాని ముందు ఎలిమెంట్ ఏది లేనట్టు. అప్పుడు ఏం చేయాలి? లాస్ట్ ఈక్వల్ టు i. ఇన్ కేస్ లాస్ట్ వాల్యూ -1కి ఈక్వల్ అవ్వలేదు అంటే ఏంటి? దాని ముందున 1 2 ఏదో ఉంది. సో తర్వాత ఏం చేయాలి? నమ్స్ ఆఫ్ లాస్ట్ వాల్యూతో కరెంట్ వాల్యూని చెక్ చేయాలి. ఈక్వల్ అవ్వకూడదు. ఇన్ కేస్ 1 ఉంటే 2 అవ్వాలి, 2 ఉంటే 1 అవ్వాలి, అంతే కదా. అప్పుడు డిఫరెన్స్ మనకు అది డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా మనం. డిఫరెన్స్ కామా ఐకి లాస్ట్కి డిఫరెన్స్ కావాలి, అంతేనా? రిటర్న్ -1. ఎప్పుడు -1 రిటర్న్ చేయాలి? ఇఫ్ డిఫరెన్స్లోని ఏమి స్టోర్ చేసుకోకపోతే ఏముంటుంది? ఇన్ఫినిట్ వాల్యూ ఉంటుంది, అంతేనా? ఎప్పుడైతే డిఫరెన్స్ అనేది ఇన్ఫినిట్ వాల్యూ ఉందో అప్పుడు -1 రిటర్న్ చేస్తాం. అదే ఇన్ఫినిట్ వాల్యూ లేకపోతే ఏంటి? ఏదో వాల్యూ ఉన్నట్టు కదా డిఫరెన్స్లోని, సో ఆ వాల్యూ రిటర్న్ చేస్తాం. చెక్ చేస్తున్నాను ఒకసారి. డబుల్ ఈక్వల్ టు పెట్టాలి, సబ్మిట్ చేస్తున్నాను. ఓకే, అదిగా ఈరోజు సొల్యూషన్. ఇంకా వేరే లాంగ్వేజ్లో కూడా సొల్యూషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ కంటెంట్ నచ్చితే లైక్ షేర్ చేయండి. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తా. అండ్ ఆల్సో డైలీ లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ నాతో కలిపి సాల్వ్ చేయాలనుకుంటే ఇప్పుడే ఛానల్ని ఫాలో అవ్వండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ.